నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్కారం గురుగారు. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, జూలై మాసంలో మహా అద్భుతమైన రోజు ఒకటి రాబోతోందని, 225 సంవత్సరాలకి కేవలం 8వ 9వ సార్లు ఇలాంటి మహత్తరమైన అద్భుతమైన రోజు వచ్చిందని ఇందాక మనకు మాటల్లో ఆఫ్ ది కెమెరా మాట్లాడుకున్నప్పుడు మీరు చెప్పారు. ఏంటా అద్భుతమైన రోజు, ఏ రోజు రాబోతుంది, ఆ రోజుని మరి మేమంతా సద్వినియోగం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలియజేయండి. ప్రధానంగా వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. ఆ శివుని యొక్క అనుగ్రహం ఉంది కాబట్టే ఈ కార్యక్రమం నేను చేయాలన్నా, కార్యక్రమాన్ని వీక్షించాలన్నా, మీరు హోతగా ఉండాలన్నా ఆ పరమేశ్వర సంకల్పం. ఎందుకనంటే ప్రపంచమంతా కూడా ఇప్పుడు అన్రెస్ట్లో ఉందమ్మా. ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య, గొప్ప గొప్ప కుటుంబీకులలో కూడా సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రపంచమంతా ఇలాంటి అన్రెస్ట్తో ఉన్న సమయంలో పరమేశ్వరుడి యొక్క సంకల్ప ప్రకారమేమో నా చేత ఇంతటి అద్భుతమైనటువంటి రోజు గురించి ప్రపంచానికి తెలియచేసే అవకాశాన్ని కల్పించాడు. ఇప్పుడు చెప్పేటువంటి విషయం ఏదైనా కానీ నాది కాదు. ఈ యొక్క మహత్తరమైనటువంటి గొప్పదైనటువంటి రోజులో మీరు నేను సమిధం లాంటి వాళ్ళం. ఎందుకనంటే సంక్రాంతి సందర్భంగా ఖాళీ సమయం దొరికినప్పుడు నాకు ఎక్కువ గ్రంథాలు, పుస్తకాలు అనేకంగా చదవడం అలవాటమ్మా. ఈ సందర్భంగా నాకు తెలిసినప్పుడు ఒక అద్భుతమైన రోజు విషయం గురించి నాకు తెలిసినప్పుడు నేను చాలా సంతోషించి ఇలాంటి రోజు ఎప్పుడైనా వస్తుందా ఈ సంవత్సరంలో అని చెప్పి మొత్తం ఈ సంవత్సరం పంచాంగం అంతా చూశాను. పరాభవనామ సంవత్సరంలో చాలా వెరీ 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 లక్కీగా ఈ జూలై మాసంలో ఆ చెప్పినటువంటి లక్షణాలు కలిగిన రోజు కనిపించింది. అంతటితో ఆగకుండా ఇలాంటి రోజు వచ్చింది, మంచిది, ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు వస్తుందని చెప్పి ఇంకా ముందుకు వెళ్ళాను. వెళితే 2053 సంవత్సరంలో ఇలాంటి రోజు వస్తుంది. ఇంకా ముందుకెళ్తే 2070కి వచ్చింది. ఇంకా ముందుకెళ్తే 2110కో వస్తుంది. అది ఇంకా వెనక్కి కూడా వెళ్ళి చూశాను ఇలాంటి రోజులు ఎప్పుడెప్పుడు వచ్చింది, ఇంతకుముందు ఎప్పుడు సంభవించింది అని చెప్పి. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానమ్మా 2053లో 2070లో వచ్చింది అన్నాను కదా. ఇప్పుడు ఏ ఏ రోజుల్లో వచ్చిందో ఈ 225 సంవత్సరాల్లో తెలియజేస్తాను. ముందుగా 13 జూలై 2026లో వచ్చింది, 15 జూలై 2053లో వచ్చింది, 8 జూలై 2070లో వస్తుంది. ఇక వెనక్కి వెళ్ళినట్లయితే 12 జూలై 1999, 19 జూలై 1982, 18 జూలై 1955, 25 జూలై 1938, 16 జూలై 1928, 24 జూలై 1911. ఇలా 225 సంవత్సరాల కాలంలో కేవలం 9 సార్లు మాత్రమే వచ్చింది. ఇప్పుడు మనకు 13 జూలై నాడు వస్తుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇది మిస్ అయ్యామా మళ్ళీ 27 సంవత్సరాల తర్వాత. కాబట్టి అందరూ ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మీ బంధువులకి, స్నేహితులకి ఈ సమాచారాన్ని చేరవేయండి. ఎందుకనంటే ఇటువంటి అతి మహిమాన్వితమైనటువంటి రోజు గురించి తెలుసుకున్నప్పుడు స్వార్థంగా ఆలోచించగలిగితే నేను చేసుకొని, నేను నా కుటుంబం సుఖంగా ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని పొందవచ్చు. కానీ నేనున్న స్థానము గురుస్థానం. గురువు అంటే జ్ఞానాన్ని పంచే స్థానం. నాకు తెలిసింది 10 కుటుంబాలు ఆచరించి ఆ 10 కుటుంబాలు బాగుపడితే చాలు అనుకునే మనస్తత్వం. కాబట్టి ఇది ప్రసార మాధ్యమంగా అయితేనే 10 మందికి తెలుస్తుంది. 10 మంది కాదు, వందల, వేలు, లక్షల కుటుంబాల్లో వాళ్ళ సంకల్ప జ్యోతిని వెలిగించిన వాళ్ళం అవుతాం. సమిధలుగా మీరు నేను. ఎందుకనంటే ఈ కార్యక్రమం మీరు ఉండి నా చేత చేయించాలన్నా, ఈ కార్యక్రమాన్ని వీక్షించాలన్నా పరమేశ్వర సంకల్పం. పరమేశ్వర సంకల్ప ప్రకారం చేత ఈ కార్యక్రమాన్ని వీక్షించే యోగ్యత పరమేశ్వరుడు వాళ్ళ జీవితాల్లో బాగుపరచాలి అనే
సంకల్పం పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో కనిపిస్తుంది. ఈ వీడియో పూర్తిగా చూస్తారు. ఈ వీడియో పూర్తిగా చూసి ఆచరించిన వాళ్ళు, పరమేశ్వర అనుగ్రహం ఉన్నవాళ్ళు మాత్రమే ఆ యొక్క ఫలితాన్ని పొందుతారు. గురుగారు ఒకటా రెండా అమ్మ, 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత మహిమ కలిగినటువంటి రోజో ఈ ఒక్కరోజు అటువంటిది. విశేషం ఏంటంటే ఎప్పుడు వస్తుంది గురుగారు? ఇది 13వ తారీఖు జూలై రోజున వస్తుంది. విశేషం ఏంటంటే పరమేశ్వరుని జన్మ నక్షత్రం ఏంటమ్మా? ఆరుద్ర నక్షత్రం. పరమేశ్వరునికి ప్రీతికరమైన రోజు ఏంటి? మహాశివరాత్రి, మాస శివరాత్రి. అలాగే ఏ వారము పరమేశ్వరునికి ప్రీతిగా అభిషేకం చేసుకుంటాం? సోమవారం. ఈ 3 కలిసి వచ్చిన రోజు జూలై 13వ తారీఖు రోజున వస్తుంది. అంతకు మించి ఇంకా అసలు ఎక్కడ 2053 సంవత్సరం వరకు లేదు. కాబట్టి 2053 సంవత్సరంలో ఎవరు చూడగలుగుతారు? 30-40 ఏళ్ల వాళ్ళు చూడగలుగుతారు. 60-70 ఏళ్ల వాళ్ళు చూడలేరు కదా. అంతే. కానీ పరమేశ్వరుని చేతిలో ఏమేమి ఉన్నాయి అన్నీ పెట్టుకున్నాడు. విద్యనిస్తాడు, ధనాన్ని ఇస్తాడు, చక్కటి సంతానాన్ని ఇస్తాడు, వివాహ యోగ్యతని కలగచేస్తాడు, ఇవన్నీ మంచి ఉద్యోగం పదవిని ఇస్తాడు. ఇవన్నీ కావాలి అని అంటే ఆయుష్ కావాలి కాబట్టి ఆయుష్ని కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి ఇది చాలా మహిమాన్వితమైనటువంటి సమయం. సోమవారం, మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం సమేతంగా, పైగా కృష్ణ చతుర్దశి కలిసినటువంటి రోజమ్మా. కృష్ణ చతుర్దశి. కాబట్టి ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి పరిహారము తెలియచేస్తాను. వీక్షించే ప్రేక్షకులు అందరూ కూడా ఈ పరిహారాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చు. దీంతో పాటుగా అంటే ఇప్పుడు మనం చెప్పే పరిహారము అందరూ చేసుకుంటారు, కానీ చేసే క్రమంలో ఎంతో అంత కొన్ని తప్పులు చేస్తారు. లేదు ఈ పరిహారంతో పాటుగా ఇంకా మనము దైవ పరిహారం చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు, ఏ సమస్యకైనా మానవ పరిహారము, దైవ పరిహారం ఉంటుంది. మానవ పరిహారం అంటే మనకి మనం చేసుకునేది. దైవ పరిహారం అంటే బ్రాహ్మణుల ద్వారా చేయించగలిగేటువంటిది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో ఆ జూలై 13వ తేదీన అందరికీ మంచి జరగాలి. ఎందుకంటే గత 19 సంవత్సరాలుగా నిజాయితీతో, నిబద్ధతతో అందరూ బాగుండాలనే చిత్తశుద్ధితో అనేక పూజ హోమాది కార్యక్రమాలు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా అరుణాచల క్షేత్రంలో కానీ, శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ ఆ జూలై 13వ తేదీన మన పీఠం ఆధ్వర్యంలో ప్రేక్షకుల జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఆన్లైన్ దాంట్లో ఏదో ఒక హోమమే చేస్తారు, అది కూడా సరిగ్గా జరుగుతుందో లేదో తెలియదు. కానీ నేనే దగ్గరుండి ప్రతి కార్యక్రమం చేస్తాను కాబట్టి అనేక రకాల హోమాది కార్యక్రమాలు ఇందులో చేయించడం జరుగుతుంది. ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, ప్రయోగ బాధలు, కోర్టు సమస్యలు, శత్రు నివారణకి సుదర్శన హోమము, విద్యాప్రాప్తికి ఎందుకంటే అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది కాబట్టి సరస్వతి హోమము, దక్షిణామూర్తి హోమము, అలాగే ప్రధానంగా జనాకర్షణ, ధనాకర్షణ, వివాహ దోష నివారణకి, ఆర్థికపరమైన ఇబ్బందుల నివారణకి లక్ష్మీ హోమము, స్వయంవర కళా హోమము, ప్రత్యేకంగా కాలసర్పదోషంతో బాధపడుతున్నారు. ఇప్పుడంతా కూడా కాలసర్పదోషంతో నడుస్తుంది. గత 2-3 నెలల్లో ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ కాలసర్పదోషంతో సంబంధించినటువంటి వాళ్ళే. కాబట్టి కాలసర్పదోష నివారణకి రాహుకేతు హోమాలతో పాటుగా మనిషి పుట్టిన దార్భ్యత మరణించేంత వరకు నవగ్రహాల యొక్క అనుగ్రహం మీదనే ఈ సంబంధించినటువంటి జీవితాలు ఉంటాయి. మంచి చెడు నవగ్రహాల యొక్క ప్రభావం వల్ల కలుగుతాయి. కాబట్టి నవగ్రహ పాశ్వత హోమం జరిపించి, అలాగే గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మేష, వృషభ, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు, కుంభరాశిలో జన్మించిన వారికి ఈ యొక్క గురుదోష ప్రభావం. కాబట్టి గురుదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అమృత ఘడియలైనటువంటి 13వ తారీఖు సాయంకాలం 4 గంటలకి ప్రారంభమవుతుంది. కేవలం 54 మందికి మాత్రమే అవకాశము. ఒకవేళ 54 మందికి మించి అవుతే బ్రాహ్మణులని ఎక్కువగా పెట్టి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి జూలై 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. మహా అద్భుతమైన రోజు మహా అద్భుతంగా గురుగారి ఆధ్వర్యంలో జరగబోతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరందరూ సద్వినియోగించుకోవాలని, ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. గురుగారు పరిహారం ఏం చెప్తారు? పరిహారం ఈ రోజున ప్రధానంగా 13వ తారీఖు రోజు కదమ్మా, 12వ తారీఖు రోజున తీసుకోదలిచినటువంటి జాగ్రత్తలు వస్తువులు చెప్తాను. మారేడు దళాలు ఒక 150 వరకు తెచ్చుకోవడం, చక్కగా తడిబట్టతో చక్కగా వాటిని శుభ్రం చేసి పవిత్రంగా ఒక చోట పెట్టుకోవడం. అలాగే గరిక పోచలు, మారేడు దళాలకి ఎలా అయితే 3 ఉంటాయో, 3 పత్రాలు ఉంటాయో, గరికకి పోచ కూడా అంచున 3 ఉంటాయి. ఆ 3 ఉన్న తొడిమె దగ్గర కట్ చేసి ఆ 3 ఉండే విధంగా పట్టుకొని అవి కూడా
వీలైనంతగా జాగ్రత్తగా తడి బట్టతో తుడిచి జాగ్రత్త పెట్టుకోవాలి. తదనంతరం ఇక పరమేశ్వరుని యొక్క సంకల్పం చేసుకొని ముందు రోజు రాత్రి ఎటువంటి మద్యపానము, ధూమపానం, మాంసాహారము, అలాగే దాంపత్య జీవితం లేకుండా శుచిగా నేల మీద నిద్రించితే మహామంచిది. ఆ విధంగా పడుకొని శివుణ్ణి స్మరించుకుంటూ నిద్రపోయి ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారము, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేసిన తర్వాత చక్కగా శివుని పరివార చిత్రపటానికి పరిమళాలు ఇచ్చే మల్లెపూలు కానీ జాజిపూల మాల కానీ వేసి నమస్కారం, ఆవునేతితో దీపారాధన చేసి శివ అష్టోత్తర పారాయణం చేసి నీ యొక్క అనుగ్రహం కావడం కోసం నేను ఈరోజు కార్యక్రమం చేస్తున్నానని సంకల్పం చేసుకొని చక్కగా బియ్యము ఎంతైతే అంత 1/2 కిలో కానీ కిలో కానీ గంజి వార్చి పొడి పొడిగా ఉండాలి బియ్యం. అది మంచి బట్ట మీద అన్నం వండుకొని ఆరవేస్తే కాస్త వేడి అంతా పోతుంది. దాన్ని అంతా ఒక దగ్గర పెట్టుకోవాలి. తర్వాత ఆ మారేడు దళాలలో దానిమ్మ పుల్ల తీసుకొని ఆ దానిమ్మ పుల్లని కుంకుమ కలిపిన నీటితో ఆ యొక్క దానిమ్మ పుల్లతో ప్రతి పత్రము మీద 3 ఉంటాయి కదా, 3 సార్లు శ్రీరామ అని రాయండి. అలా ప్రతి మొత్తం మారేడు దళాలన్నిటి మీద రాసి తదనంతరం దేవాలయానికి చేరుకొని కాళ్ళు చేతులు ముందుగా కుడి కాళ్ళు తర్వాత ఎడమ కాళ్ళు కడుక్కొని నోటితో 3 సార్లు గాయత్రి మంత్రం చెబుతూ పుక్కిలించి ఉమ్మేసి నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తదనంతరం ఆ యొక్క గణపతి దగ్గర తెచ్చుకున్నటువంటి గరిక పోచలు ఉన్నాయి కదా, అందులో కొన్ని ఆ గరిక పోచతో గణపతికి ఓం గణాధిపాయ నమః వినాయకాయ నమః అనుకుంటూ 11 సార్లు నమస్కారం పెట్టుకుంటూ ఆ గరిక పోచని స్వామి పాదాల దగ్గర పెట్టి ఈ యొక్క స్వామి అనుగ్రహం కోసం నేను చేస్తున్నాను, నాకు నిర్విఘ్నంగా ఆ స్వామి అనుగ్రహం ప్రసాదించమని వినాయకుడికి విఘ్న వినాయకుడికి నమస్కారం చేసుకొని తదనంతరం నంది దగ్గరక, ఎందుకనంటే వృషభ వాహనుడు పరమేశ్వరుడు కాబట్టి నంది దగ్గరికి వచ్చి చెవిలో నా మారుగా నా కోరికగా నీవు ఆ పరమేశ్వరునికి సంకల్పం తెలియచేయి స్వామి అని చెప్పి మన కోరిక ఏదిందో ఆ స్వామి యొక్క చెవిలో చెప్పడం. తదనంతరం పరమేశ్వరాలయానికి చేరుకొని ఆ పరమేశ్వరాలయంలో సంకల్ప ప్రకారముగా అభిషేకము చేసుకోవాలి. ఈ విధంగా పంచామృతాలతో అభిషేకము జరిపించి తెచ్చుకున్నటువంటి ఆ యొక్క మారేడు దళాలు కాదు అన్నముతో అభిషేకం చేయాలి. ఎందుకంటే ఆ రోజు ఆరుద్ర నక్షత్రం, మన సంకల్పానికి పుష్టినిచ్చేటువంటిది అన్నముతో చేసే అభిషేకం కాబట్టి చేసిన తర్వాత గరిక పోచలతో మారేడు దళాలతో అర్చన చేయాలి. అయితే సాధారణంగా దేవాలయం గర్భగుడిలో ఇప్పుడు ప్రవేశం చేయనివ్వట్లేదు కాబట్టి మారుగా ఉపదేవాలయంలో భాగంగా అక్కడ ఎక్కడైనా కానీ పరిసర ప్రాంతాల్లో శివలింగం ఉంటుంది, ఆ శివలింగానికి చేసుకోవచ్చు. తదనంతరం సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం, అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకోవడం చేయాలి. ఇక ఆ రోజంతా కూడా శివ మహిమ్న స్తోత్రము అనేటువంటిది, ఆ శివ మహిమ్న స్తోత్రాన్ని పారాయణం చేయాలమ్మా. గురుగారు, మరి శివరాత్రి రోజు మనం అయితే ఉపవాస దీక్ష జాగరణ ఎలా అయితే చేస్తామో మాస శివరాత్రి సందర్భంగా అలాగే చేయాలంటారా? మాస శివరాత్రి కంటే మహాశివరాత్రి కంటే 100 మహాశివరాత్రులతో సమానమైనటువంటి మహిమ కలిగినటువంటి రోజు కాబట్టి ఈ రోజున అవకాశం ఉంటే సూర్యోదయం మొదలు ప్రారంభ్యత సూర్యాస్తమయం వరకు కూడా అందరూ అంటే రాత్రి జాగరణ అలాగే భోజనం ఉండలేనటువంటి వాళ్ళు సూర్యాస్తమయం వరకు అయినా కానీ పండ్లు పాల పదార్థాలు తీసుకొని సూర్యాస్తమయం ప్రదోషకాల సమయంలో తిరిగి శివ అర్చన జరిపించుకొని ఆకాశం గుండా చంద్రుడు కనబడడు కానీ ఒకసారి ఆకాశానికి నమస్కారం చేసుకొని భోజనం చేయవచ్చు. ఒకవేళ ఉండదలిస్తే గనక ఆ రోజంతా కూడా ప్రదోషకాల సమయంలో ఆ రోజున శివ అర్చన జరిపించుకొని ఆ రోజంతా శివనామ స్మరణ చేసుకుంటూ జాగరణ చేసి ఉదయాన్నే మళ్ళీ లేచి కాలకృత్యాదులు తీర్చుకొని తదనంతరం శివ అర్చన లేదా అభిషేకం చేసుకొని అతిథులకి అనాథలకి ఏదైనా అన్న పదార్థాలు లేదా తినే పదార్థాలు పెట్టి ఇంట్లో భోజనం చేసి ఆ యొక్క వ్రత సమాప్తి గనక చేసుకుంటే నిజంగా చెప్తున్నానమ్మా, ఏ కోరిక కోసమైతే విద్య కావాలనుకునే వాళ్ళకి విద్య, భార్య లేదా భర్త కావాలనుకునే వాళ్ళకి చక్కటి దాంపత్య జీవితం కావాలనుకునే వాళ్ళకి, ఉద్యోగం కావాలనుకునే వాళ్ళకి, పదవి కావాలనుకునే వాళ్ళకి, ఇలా 1-2 ఏది కోరితే అది ఇచ్చేటువంటి వాడు ఆ రోజున అతి ప్రసన్నముగా మహాశివరాత్రి రోజున చేస్తేనే ఎంతో పుణ్య ఫలితము, ఎంతో గొప్పదైనటువంటి యోగము కలిగినటువంటి రోజు. అటువంటిది 100 మహాశివరాత్రులతో సమానమైనటువంటి రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేసుకోవడం ద్వారా అపారమైనటువంటి శివానుగ్రహాన్ని పొంది కార్తీక మాసం లోపల వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అవకాశం ఉంటే చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చేసుకుంటూ
అరుణాచల క్షేత్రంలో లేదా శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ ఎక్కడైనా ఒక చోట మన పీఠ మాధుర్యంలో జరుగుతుంది. అక్కడ మీ కార్యక్రమంలో జరిగే దాంట్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. నా దగ్గరే చేయాలని నియమం లేదు. ఎక్కడైనా కానీ మీకు నమ్మకం ఉన్న చోట ఎక్కడైనా చేయించుకోండి. కానీ మీరందరూ బాగుపడాలి, మీ యొక్క సంతోషంలో నేను భాగస్థుని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. సంతోషం గురుగారు. నిజంగా మహత్తరమైన రోజుని చాలా మందికి తెలిసి కూడా ఉండదు. మీ ద్వారా మేము తెలుసుకున్నాం. ఐడ్రీమ్ ప్రేక్షకులు నిజంగా ఎంతో పుణ్యం చేసుకుని ఉంటారు. ఈ రోజుని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.